అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఏమంటే టీటీడీ మాజీ ఉన్నాడు, ఆయన కూడా చిన్న యాక్టింగ్ చేస్తాడట మన ముందుకు వచ్చి. ఆయన కూడా చూపించండి ఒకసారి. నేను తప్పు చేస్తే మళ్ళీ చెప్తున్నా, రక్తం కక్కుకొని చావాలని మీ అందరి ముందర. కరుణాకర్ రెడ్డి అండి, ఇతను కూడా అప్పుడు టీటీడీకి చైర్మన్గా పనిచేశాడు. మేము తప్పు చేస్తే రక్తం కక్కుని చావాలని మీ అందరి ముందు చెప్తున్నాను అంటున్నాడు. ఆల్రెడీ రక్తం కక్కుని చచ్చారు మీరు. కరుణాకర్ రెడ్డి 151 సీట్ల నుంచి 11 సీట్లు పడ్డం అంటే రక్తం కక్కుని చావటమే. అది మీరు అక్కడ వెంకటేశ్వర స్వామిని మోసం చేశారు కాబట్టే, మీరు అక్కడ ఈ కల్తీ చేశారు కాబట్టే 151 నుంచి 11కి వచ్చి రక్తం కక్కుని చచ్చారు మీరు. ఇంకేముంది మీ దగ్గర చావడానికి? ఇంకేముందయా? లేదు లేదు, కర్మ ఫలితం అనుభవిస్తారని మళ్ళీ ఇలా రివర్సల్ పెడుతున్నారండి పోస్టులు. ఒరే మీరు అనుభవించారా? 151 నుంచి 11 పడ్డారా? మా ఆన వెంకటరామరెడ్డి గారి స్టైల్లో చెప్పాలంటే ఒరే అయిపోయిందిరా మీ సంగతి. ఒరే మీరే కర్మ అనుభవించి, మీరే సంకనాగిపోయి, మీరే రక్తం కక్కుని చచ్చి, మేము రక్తం కక్కుని చస్తామని మళ్ళీ మాట్లాడడం అంటే ఏం పెర్ఫార్మెన్స్ అండి బాబు. పెట్టండి మళ్ళీ కరుణాకర్ రెడ్డి గారు. వెంకటేశ్వర స్వామిని జ్యోతిని ప్రార్థిస్తున్నాను. మీ ఆరోపణను నిరూపించడానికి సిబిఐ ద్వారా గాని సుప్రీంకోర్టు జడ్జి ద్వారా గాని విచారణ చేయించమని, సిబిఐ ద్వారా కానీ సుప్రీంకోర్టు ద్వారా కానీ ఎంక్వైరీ చేయాలని డిమాండ్. ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ చేసింది. సిబిఐ సిట్ అది. సిబిఐ ఆఫీసర్లు ఎంక్వైరీ చేశారు. మీరు 200 కోట్లు నొక్కేశారని ఆల్రెడీ సుప్రీంకోర్టుకు కూడా వాళ్ళు నివేదిక ఇచ్చారు. 36 మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇగో టీటీడీ చైర్మన్లో ఆధ్వర్యంలోనే జరిగింది, దీంట్లో బోర్డు మెంబర్లు కూడా ఉన్నారని చెప్పి ఆల్రెడీ సిబిఐ చెప్పింది. చెప్పాక మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ, ఇంకే సిబిఐ కావాలి? ఎఫ్బిఐని అడగండి. ఎఫ్బిఐ అంటే అమెరికాలో ఉంటుంది, వాళ్ళు వచ్చి చేస్తారు. ఏమండి? లేకపోతే మొసాద్ని అడగండి, అది ఇజ్రాయెల్లో ఉంటుంది. M16 అడగండి, అది బ్రిటిష్లో ఉంటుంది. వాళ్ళని అడగండి. లేకపోతే సిబిఐ అయిపోయింది ఆల్రెడీ. సిబిఐ చేసింది, మీరే దొంగలని నిర్ణయించింది కూడా. ఒకవేళ చెప్తాను రండి, అది కూడా ఇది అండి. CBI-led special investigation team has filed its final charge sheet. The charge sheet names 36 accused, including the directors of. సిబిఐ ఛార్జ్ షీట్ వేసింది, 36 మంది దొంగలను తేల్చింది అంటుంది ఆవిడ ఇంగ్లీష్లో. కరుణాకర్ రెడ్డి గారు సిబిఐ చేసిందట. Accused, including the directors of Bhole Baba Organic Dairy, identified as the main hub producing that fake ghee, along with former TDD officials, suppliers and traders. The SIT. అప్పటి టీటీడీ అఫీషియల్స్, కమిటీ మెంబర్స్, సప్లయర్స్ అందరూ కలిసి కల్తీని సప్లై చేశారు. ఇందులో 36 మంది దొంగలు ఉన్నారు. 68 లక్షల లీటర్ల కల్తీని వచ్చింది. 250 కోట్లు నొక్కేశారని ఆల్రెడీ చెప్పింది సిబిఐ. ఇంకేం చెప్పాలరా బాబు? ఇంకేం చేయాలరా నాయన? రేపు పొద్దున మిమ్మల్ని అందరిని తీసుకెళ్ళి బొక్కలేసి శిక్ష ఇచ్చిన తర్వాత కూడా సుప్రీంకోర్టు కూడా అమ్ముడిపోయిందని మీరు ప్రచారం చేయగలరు. సుప్రీంకోర్టును కూడా శుద్ధి చేయమని ఇక్కడ వెంకటేశ్వర స్వామికి పూజలు చేస్తారు మీరు. ఇంకా అమ్మో, నిద్రపోయిన అయితే లేపొచ్చు, కానీ నేను నటించేవాడిని ఎక్కడ లేపుతావు? Alleges that nearly 68 lakh kgs of adulterated ghee made using palm oil and chemical additives entered the TDD supply chain between 2019 and 2024, involving transactions worth about 250 crores. 250 కోట్లు తినేశారని చెప్పి కన్ఫర్మ్. ఇప్పుడు మరి ఈ అంబటికొక్కను వదిలి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారా? అంబటికొక్క వచ్చేస్తుంది రోడ్డు మీదకి. మా సైబర్ టవర్ మొక్క మా అక్క సీన్లోకి వచ్చింది. వచ్చేసా ఏముంది, అంతా తేలిపోయింది కదా, అందులో ఆ పందుకోలేదని చెప్పేసి ఓ నీ మా జీవితంగానే. ఇప్పుడు మీరు కల్తీ చేశారా? కల్తీలో వాళ్ళు నేను కిరసనాలు అనుకున్నాను, కాదు డీజిల్ కలిపారు, లేదా నీళ్లు కలిపారు, లేకపోతే ఇంకోటి ఏదో కలిపారు. ఏది కలిపినా ఆడ కల్తీ జరిగితే నేరస్తుడు అవుతాడు. రాజేష్ కిరసనాలు అన్నాడండి, కానీ నేను కలిపింది కిరసనాలు కాదండి, నేను నీళ్ళు కలిపాను కాబట్టి ఇది కల్తీ కాదండి అంటే అదేమి లెక్క? అక్క, నా అక్క సైబర్ టవర్ మొక్క కల్తీ జరిగిందా లేదా అది చెప్పు. 250 కోట్లు మిస్యూజ్ జరిగిందా, దొబ్బేశారా లేదా అది చెప్పు. అందులో టీటీడీ మెంబర్స్ ఉన్నారా లేదా అది చెప్పు. సిబిఐ వాళ్ళ సిట్ 36 మందిని నేరస్తులుగా చూపించిందా లేదా అది చెప్పండి. ఎవరికన్నా నిజంగా ఒక అబ్బకు పుట్టుంటే కల్తీ జరగలేదని సిబిఐ ఇచ్చిందని చెప్పండి. వచ్చి ఒక అబ్బకు పుట్టినాడు ఎవరిని ఉంటుంది చెప్పండి. ఆడ కల్తీ జరగలేదు, స్వచ్ఛమైనవి వాడేమేమని. అది అమ్మా ఏమిట అశ్వత్థామాత కొంజరహ నెమ్మదిగా అన్నాడట. అది తెలుసు కదా మీ అందరికీ, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లే. వీళ్ళు కూడా అంతే. అందులో ఈ యానిమల్ ఫ్యాట్ అంటే పందుకోవు అన్నాడు కదా, అదొకటే లేదు.
అదొకటే లేదని సిబిఐ చెప్పిందంటే అది కల్తీ కాదు. మరి మిగతాది 80% కల్తీ అటది. ఇప్పుడు కూడా చాలా క్లియర్గా ఇచ్చారు అందులో. ఇప్పుడు ఆ మిగతా కెమికల్స్ అన్న దాంట్లో ఏముందో, ముందు గుజరాత్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో యానిమల్ ఫ్యాట్ పందుకో ఉంది, బీఫ్ ఉంది, ఏంటది ఫిష్ ఆయిల్ ఉందని ఇచ్చారు. వీళ్ళే ఉన్నారు 80% కెమికల్స్ ఉన్నాయని వచ్చింది అన్నారు. ఆ కెమికల్స్ని మళ్ళీ తరువుగా చెక్ చేస్తే ఏమో ఉంటుందేమో, ఎందుకంటే గుజరాత్ ల్యాబే, ఇది ల్యాబే కదా. అదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు ఇలా చూసి చెప్పలేదు కదా. అమ్మ ఏమి మ్యానిపులేట్ చేస్తున్నారండి బామ్మ. మనుషుల్ని మ్యానిపులేట్ చేయటంలో, ఆంధ్ర ప్రజల్ని ఎర్రోళ్ళు చేయడానికి ప్రయత్నించడంలో వైసీపీ ముందు ఉంటుంది. కానీ ఆంధ్రలో మాత్రం ఎర్రోళ్ళు కాదు. ఎవరిని ఎర్రోళ్ళు చేశాడు? 11 గెలిపించి మూలలో కూర్చోబెట్టారు. అసలు వైనాట్ 175 అని జగన్ అనేవాడు కానండి, ఆ రోజున అసలు కూటమి గెలిచేసినాం. ఎక్కడో తప్పు జరిపో 11 నిగ్గరు కానీ, లేకపోతే 175 క్లీన్ స్వీప్. రక్తం కక్కుని చావడం అంటే ఇదే కరుణాకర్ రెడ్డి. ఎంతకంటే ఇంకేముండదు చావడానికి.